ఆడే తోటలు కూడా నేను నాటించాను. కొంతమందికి ఉన్న ఆశ అది కూడా ఆయన అనుభవించాడు. పేరు ప్రఖ్యాతుల కోసం కొంతమందికి తపన, అవి కూడా నేను పొందాను. మనుషుడా, నువ్వు ఏది వెతుకుతున్నావో వెండి బంగారాలా, అయ్యి నేను పొందాను. పేరు ప్రఖ్యాతుల నేను పొందాను, ప్రజల్లో గుర్తింప నేను పొందాను. నువ్వు దేని కోసం తప్పిస్తున్నావో, దేని కోసం వెంపర్లాడుతున్నావో అన్నీ నేను పొందా. ఇక నేను నా హృదయము కోరినది ఏది కూడా కాదనలా, నా కళ్ళు చూసింది ఏది కూడా నేను కాదనలా, అన్నిటినీ నెరవేర్చాను. అన్నిటినీ నెరవేర్చిన తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే, మనుషులు తపన పడుతున్నవన్నీ కూడా ఒకడు గాలికై ప్రయాసపడ్డట్టుగా ఉందే తప్ప ఇంకా ఏమీ అనిపించలేదు నాకు అని అనుభవజ్ఞుడైన సొలొమోను తేల్చేశాడు ప్రసంగి గ్రంథంలో. ఆయన అంటే అనుభవించి వదిలేశాడు. సార్, మనకు అనుభవాలు కాలేదు కదా, కొంచెం మనం కూడా ట్రై చేద్దాం అని మనుషులు అనుకోవచ్చు, ప్రయత్నించవచ్చు, పరుగులు ఎత్తవచ్చు. కానీ ఇన్నిటినీ ఫిల్టర్ చేసి, ఇన్నిటినీ అనుభవించి, అన్నిటినీ ఇది శ్రేష్టమైంది, ఇది శ్రేష్టమైంది, ఇది శ్రేష్టమైంది అని పరిగణించి, అన్నిటినీ సొంతం చేసుకొని, అన్నిటిని అనుభవించి, మొత్తం ఫిల్టర్ చేసి ఫైనల్ తేల్చింది ఏంటంటే, ఆయన తమ బ్రతుకు కాలంలో సంతోషంగా ఉండడం, ఇది ఉన్నంతలో రోజుల్ని సుఖంగా వెళ్ళబుచ్చడం తప్ప మానవుడికి శ్రేష్టమైంది ఇంకా ఏది లేదురా ఈ భూమి మీద అని తేల్చిపడేశాడు.